హలో ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫేమస్ టెంపుల్ అందిర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో అయితే ఇక్కడ తీర్థం జరుగుతుంది. చాలా జరుగుతుందనమాట. సో, ఈ వ్లాగ్ మొత్తంలో అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. అసలు ఆ తీర్థంలో ఏమేమి స్టాల్స్ ఉంటాయి, అసలు జనాలు ఎంతమందొస్తారు, ఇంకా దీని స్పెషాలిటీ ఏంటి, సో, ఇవన్నీ వ్లాగ్‌లో అయితే మీ అందరితో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడంటే మాల్స్ ఇంకా షాప్స్ అవన్నీ మనకి దగ్గరలో వచ్చేసాయి గానీ, ఓల్డెన్ డేస్‌లో ట్రాన్స్‌పోర్ట్ అనేది కూడా ఉండేది కాదు కదా! సో, ఇలాంటప్పుడు దేవాలయాల్లో జరిగే ఇటువంటి జాతరలకి, తీర్థాలకి చాలా ప్రాముఖ్యత అయితే ఉందనమాట. సో, ప్రజలందరూ ఈ తీర్థాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు. థాంక్ గాడ్ ఇప్పటికి ఇంకా ఈ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతూ ఉన్నారు. సో, మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అనమాట. సో, పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకి కావాల్సిన బొమ్మలు, ఇంకా ఇంట్లోకి కావాల్సిన జీళ్ళు, ఖర్జూరాలు ఇవన్నీ అయితే కొనుక్కుంటారనమాట. సో, ఓల్డెన్ డేస్‌లో అయితే ఇలా డేట్ షాప్స్ ఇంకా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవేం ఉండేవి కాదు కదా! సో, ఇలా జాతరలో, తీర్థాల్లో వేసిన ఖర్జూరాన్ని అయితే వాళ్ళైతే స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇవైతే క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయి. ఇంకా చైన్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంటుంది. మనకి తంబటికాయలు అంటాం, పీచు మిఠాయిలు, ఇవి ఉసిరికాయలు. సో, ఆ సీజన్‌లో దొరికే ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుందనమాట. ఏపీలో ఉన్న పీపులే కాదు, చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ నుంచి కూడా ఈ జాతరకైతే వస్తారు. అంత బావుంటుంది ఈ జాతర. ఇంకా టెంపుల్ గురించి వస్తే ఇది చాలా బావుంటుందనమాట. అందమైన తీర ప్రాంతంలో ఉంటుంది. బంగాళాఖాతం మరియు వశిష్ట గోదావరి నదుల మధ్యలో ఉంటుందనమాట ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. సో, ఇక్కడ సెట్స్ ఏస్తారనమాట ఎవ్రీ ఇయర్. అండ్ టెంపుల్ ముందే మనకు అరటిపళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో, తీసుకెళ్ళకపోతే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇది స్వామివారి యొక్క స్థల పురాణం. సో, పురాణాల ప్రాముఖ్యత ఏంటంటే, ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తర్వాత తన పాప విమోచనానికి నరసింహుడిని ఆరాధించిన ప్రదేశంగా ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చెప్తారనమాట. అంతేకాకుండా ముక్తి క్షేత్రం అని పిలుస్తారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ భక్తి భావంతో పూజించిన వారికి మోక్షం లభిస్తుందంట. ఇంకా టెంపుల్ కన్‌స్ట్రక్షన్ వస్తే చాలా బావుంటుంది. చోళ రాజవంశం కాలం నాటి చారిత్రక నిర్మాణ శైలి అయితే ఉంటుంది. చాలా బావుంటుంది లోపల. అండ్ ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి అది ఇస్తారనమాట. టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్వామివారికి హుండీలో వేసేవి అయితే బయట పెడతారు. నార్మల్‌గా టెంపుల్‌లోకి వెళ్ళినప్పుడైతే అక్కడ పంతులు గారు అవేమి తీసుకోరు. జస్ట్ డైరెక్ట్ దేవాలయం హుండీలోనే మనం వేసేస్తామనమాట నార్మల్ టైంలో. ఇంకా మనకైతే దీనికి ఈ ప్లేస్‌కి రావాలంటే రాజమండ్రి నుంచి ఏరోప్లేన్‌లో అయితే 109 కిలోమీటర్స్ వస్తుంది. నరసాపురంలో నుంచి అప్రాక్సిమేట్‌గా ఒక 20 కిలోమీటర్స్ వస్తుందనుకుంటా. బై ట్రావెల్ అయితే ఇంకా రోడ్ రోడ్ నుంచి బైక్ ట్రావెలింగ్ ఇలా చేసొస్తారు. కొంతమందయితే పంటి దాటొస్తారు. నరసాపురం నుంచి పంటి అవైలబుల్‌లో ఉంటుంది. ఇదైతే వెనకాలనమాట స్వామివారి వెనకాల. సో, లోపలైతే షూట్ చేయకూడదు కదా! సో, బయటకొచ్చేసిన తర్వాత మనకైతే చూసారు కదా! ఎంత బావుంటుందో. చుట్టూ కొబ్బరి తోటలుంటాయి. దగ్గరలోనే బీచ్. అండ్ ఇక్కడ స్వామి వారికి దేవుడి పటాలుంటాయి కదా! సో, దేవుడి పటాలైతే స్వామివారి టెంపుల్ పక్కనే అమ్ముతారనమాట. లక్ష్మీ నరసింహస్వామి ఫోటోస్ ఇవన్నీ. సో, మనకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా తాడులు, ఇంకా ప్రసాదాలుంటాయి కదా! లడ్డూ ప్రసాదాలు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టాల్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో, మెయిన్‌లీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 ఏఎం నుంచి నైట్ 8:30 వరకు ఉంటుంది. సో, ఇంకా మనకి 8:30 ఆ టైంకొస్తే మామూలుగా ఈ రథయాత్ర టైంలో కాకుండా నార్మల్ అప్పుడైతే ప్రతిరోజు స్వామివారికి హారతులవి ఇచ్చి ప్రసాదం అయితే పంచిపెడతారు నైట్ టైము. అండ్ నిత్య అన్న సందర్పణ అయితే ఉంటుంది ఈ టెంపుల్‌లో. ఇక్కడైతే ఇప్పుడు జాతర తీర్థం కాబట్టి డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో, తెప్పోత్సవం గూడా జరుగుతుందనమాట. సో, ఇలా టెంపుల్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత మనకైతే నెమలికలతో ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మనీ ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవచ్చు. స్వామివారి బ్లెస్సింగ్స్. అండ్ బయటకొస్తే ఇక్కడ ఒక అందమైన పేరట్ అయితే కనిపించింది. సో, ఇక్కడ చిలక జ్యోతిష్యం అంటారు కదా! అది చెప్తారు. సో, మెయిన్‌గా ఇండియన్ ఓల్డ్ ట్రెడిషన్‌లో చిలక జ్యోతిష్యం అనేది ఉంటుందనమాట. చిలుకని ఒక గూడులో పెట్టి తర్వాత కార్డులుంచుతారు. సో, కార్డులుంచిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా చిలుకైతే ఒక కార్డయితే ఇస్తుందనమాట. సో, చిలుక తగిన కార్డ్ తీసేస్తుంది కదా! తీసేసిన తర్వాత ఆ కార్డ్ ఆధారంగా అయితే జ్యోతిష్యుడు ఫలితాన్నయితే వివరిస్తారు మనకి.
సో, ఇలా అయితే మనకి మన ఫ్యూచర్ గురించి, వీటి గురించి అయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సో, మెయిన్‌గా ఏంటంటే ఫ్యూచర్‌లో ఏమైనా భయాలుంటే అవి తొలగించి, కొంచెం మనకి హోప్ ఇవ్వడానికి ఇటువంటివయితే హెల్ప్ అవుతాయి. సో, కొన్ని కొన్ని నెగెటివ్‌గా కూడా చెప్తారు. సో, కాకపోతే ఏది చెప్పినా కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవడం బెటరు. సో, ఓల్డెన్ డేస్‌లో అయితే ఇది బాగా ఫాలో అయ్యాలనమాట. సో, ఇవైతే అప్పుడప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్స్‌లో అయితే పండగలకి, జాతరలకి ఇంకా బజార్లుంటాయి కదా! అటువంటి ప్లేసెస్‌లో అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, మెయిన్‌గా ఏంటంటే ఇది భారతీయ జ్యోతిష్య సంస్కృతికి గుర్తుగా పిలుస్తారనమాట. సో, దీన్ని మన ఫ్యూచర్ చెప్తుంది కదా! సో, మన ఫ్యూచర్ చెప్పడం వల్ల మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ హోప్‌నయితే ఇస్తుంది. సో, అందుకే సరదా ఉన్నవాళ్ళు సరదాగా చెప్పించుకుంటారు. సో, నేను కూడా సరదాగా ట్రై చేశాననమాట. సో, మనం కూడా సరదా ఉంటే చెప్పించుకోవచ్చు. కాకపోతే ఏది చెప్పినా కూడా ఫీడ్‌బ్యాక్ ఏదిచ్చినా కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే విల్ పవర్ అనేది చాలా ఆహ్, వేరనమాట. సో, మొత్తం మన ఫేట్‌ని మార్చేస్తుంది కాబట్టి. సో, అదయిపోయిన తర్వాత స్టాల్స్‌కయితే వచ్చాము. సో, ఇక్కడైతే చిన్న చిన్న ఉసిరికాయలు ఇంకా ఇవన్నీ కనిపిచ్చాయి. సో, సరదాగా తినాలనిపించిందనమాట. సో, ఇవైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! స్టార్ ఫ్రూట్. సో, ఈ స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే చాలా మంచిది. ఇంకా గోలీ సోడాస్ అని చెప్పి చాలామంది జనాలు బయట నుంచి వస్తారు కదా! సో, దాబాస్ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. అన్నదాన సత్రాలు గూడా ఉంటాయి గానీ, సో, అన్నదాన సత్రాలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా! సో, తినరు కదా కొంతమంది. సో, వాళ్ళకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అంటే నార్మల్ వెజ్ లాంటివి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెట్స్ ఇంకా కీ చైన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ జస్ట్ స్వామివారి ఆలయానికి ముందే ఉంటాయన్నమాట. సో, అస్సలు ఖాళీ ఉండదు. జనాలైతే చాలా ఎక్కువుంటారు. అండ్ ఇక్కడైతే ఫ్రెష్‌గా జీడైతే తయారు చేస్తున్నారనమాట. సో, ఇటు సైడ్ ఎప్పుడు జాతరలు జరిగినా, ఏం జరిగినా ఈ జీలునైతే ఇస్తారు మనకి. సో, ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నవి తీసుకుంటే చాలా బావుంటాయి. అండ్ అవన్నీ ఖర్జూరాలనమాట. సో, ఇప్పుడైతే మనకి కిమియా డేట్స్ ఇవన్నీ వచ్చాయి కదా! సో, ఒకప్పుడైతే అందరూ ఈ డేట్స్‌నే తీసుకునేవాళ్ళు. సో, అప్పుడంత మార్కెట్ ఉండేది కాదు కాబట్టి, సో, అవి తీసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా తీర్థానికి, జాతరకెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ ఇది స్వామివారి రథం అనమాట. సో, చాలామంది కలిసి దీన్ని లాగుతారు. సో, ఓల్డ్ రథం అయితే అప్పుడు గొడవలయ్యాయి కదా! సో, ఓల్డ్ రథం అయిపోయిన తర్వాత ఇది న్యూ రథం అనమాట. సో, కన్‌స్ట్రక్ట్ చేశారు. ఓల్డ్‌దయితే ఇప్పుడు లేదు. అండ్ ఇంకా మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. లైక్ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ. సో, ఈ జాతరప్పుడు ఏంటంటే తీర్థం అప్పుడు మెయిన్‌గా తెప్పోత్సవం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రథయాత్ర అయితే జరుగుతుంది. ఇదైతే చాలా ఫేమస్. సో, చుట్టుపక్కల ఉన్న విలేజెస్‌లో ఉన్న వాళ్ళందరూ ఈ రథయాత్రలో పాల్గొంటారనమాట. చాలా రష్ ఉంటుంది. మనమైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అలా పక్కకొచ్చేస్తే ఇక్కడ అన్ని స్టాల్స్ అనమాట. మంచూరియా ఇంకా బత్తాయి జ్యూస్, ఇంకా స్ప్రింగ్ పొటాటో ఇలా పిల్లలకు కావాల్సిన స్నాక్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పీచు మిఠాయి తినే వాళ్ళకి పీచు మిఠాయి, పానీపూరి స్టాల్స్, ఇంకా చాట్ స్టాల్స్, నిమ్మ సోడా ఇంకా ఇదంతా జైంట్ వీల్ సెషన్ అనమాట. సో, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే సో, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్మోక్ బిస్కెట్స్ ఉంటాయి, పాప్‌కార్న్ ఉంటుంది, బ్రేక్ డాన్స్ ఉంటుంది. వాట్ నాట్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఒక 5, 6 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్ దర్శనం చేసేసుకొని షాపింగ్ అయిపోయిన తర్వాత ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. కాకపోతే వెంటనే స్టార్ట్ అవ్వనమాట. సో, అక్కడున్న జనాలు బట్టి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా లాస్ అవన్నీ చూసుకుంటారు కదా! లాస్, ప్రాఫిట్ అవన్నీ. సో, ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే జనాలు రావాలి. సో, జనాలొచ్చాక కానీ ఇదంతా స్టార్ట్ చేస్తారు. కాకపోతే మీరు ఇలా తీర్థాలకి వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ అవుతారనమాట. సో, మెయిన్‌గా అన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మొత్తం మర్చిపోతాము అసలు ఎక్కడున్నామని చెప్పి. ఇది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. అండ్ ఇంకా అమ్మాయిలకి కావాల్సిన సో, ఈ తీర్థాల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. సో, డిఫరెంట్ స్టాల్స్ ఏస్తారు కదా! సో, బయట నుంచి కూడా వస్తారు మనకి హైదరాబాద్, చెన్నై నుంచి కూడా స్టాల్స్ అయితే వేస్తారు. అండ్ ఇంకా రాజమండ్రి లోకల్ వాళ్ళు. సో, ఇలాంటి జాతరలప్పుడు బెనిఫిట్ ఏంటంటే, నార్మల్‌గా మనం జ్యువెల్లరీ షాప్‌లో కొనుక్కున్న వాటికంటే, ఇటువంటి తీర్థాల్లో ఒక 20, 30 రూపీస్ అయితే తక్కువుంటాయి. అండ్ కలెక్షన్ కూడా ఉంటదనమాట. సో, మనకు నచ్చితే సరదాగా తీసుకోవచ్చు. సో, ఇలా జ్యువెల్లరీ చూస్తున్నాననమాట. ఏమన్నా నచ్చితే తీసుకుందామని చెప్పి. సో, కొన్ని తీసుకొని, ఆ తర్వాత వచ్చేసి మరమరాలు మిక్చర్‌కైతే వచ్చాను. సో, బాగా ఆకలి వేసిందనమాట. సో, మరమరాలు మిక్చర్ అయితే ఆయిల్ అవేమి ఉండవు కదా! సో, హెల్తీ కూడా అనిపిచ్చి సో, ఒక మరమరాలు మిక్చర్ అయితే చేయమన్నాను. సో, దగ్గరున్న మరమరాలు, ఇంకా టొమాటో అవన్నీ వేసి నీట్‌గా అయితే చేసి ఇచ్చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.